ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాన్ని తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క అభిప్రాయాలు సూచనలు మాకు తెలియచేయండి. మీలో చాలామంది చేస్తున్న ఫోన్స్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మరి యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. యూట్యూబ్లో సిలువ సువార్తని టైప్ చేస్తే ఈ కార్యక్రమాలు మీకు అందుబాటులో ఉంటాయి. కార్యక్రమాలు చూసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించాలని ఒక ఆశ. వ్యక్తిగతంగా మేము సువార్త చెప్పలేకపోయినప్పుడు కూడా ఈ టీవీ మాధ్యమం ద్వారా అనేక మందికి సువార్త చెప్పాలి అనే ఆలోచనతోటి ప్రారంభించాం. ఈ యొక్క కార్యక్రమాల కోసం మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మా స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకాయ నీ కొందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమనే జీవాహారాన్ని అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. వివాహం ఎప్పుడో మనకు తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కానీ మరి జీవం గల దేవుని సంఘం మరి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఇది సిద్ధపడే కాలమని మనం మర్చిపోకూడదు. వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నాం. యోబు గ్రంథంలో 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం సెలవిస్తుంది. నీ గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని తొలగించాలి. మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. మొదటి గుడారం మన శరీరము. మన శరీరంలో ఉండే దుర్మార్గం, కోపము, ఆవేశము, ఈర్ష్య, ద్వేషం, పగ, అసూయ, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉండే దుర్మార్గాలు. వీటిని మనం తొలగించుకోవాలి. మన శరీరము దేవుని యొక్క మందిరం అని వాక్యం చెప్తుంది. నీ శరీరము దేవుని మందిరముగా, దేవునికి మహిమకరంగా నీ శరీరాన్ని వాడాలి. నీ శరీర అవయవాల్ని దేవుని నీతికి సాధనాలుగా వాడాలని దేవుని వాక్యం మనకి చెప్తుంది. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయనతో సదాకాలం ఉండే ఆ యొక్క మహిమ శరీరాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. మనది కాని వస్తువు, ధనము కానీ వస్తువులు కానీ ఏదైనా మన ఇంటిలో ఉంటే అక్రమంగా, అన్యాయంగా మోసం చేసి, దగా చేసి, అబద్ధమాడి, లంచం ద్వారా సంపాదించింది, వడ్డీల ద్వారా సంపాదించింది ఏదైనా మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గం. దానిని మనం తీసివేయాలి.
అవి మన ఇంటిలో ఉన్నంతకాలం కూడా అవి మనకి నష్టాన్నే కలిగిస్తాయి, కానీ లాభాన్ని, ప్రయోజనాన్ని చేకూర్చు. వాటిని మనం తీసివేయాలి. ఆకాను శాపగ్రస్తమైన దాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు కనుక ఆకాను కుటుంబం రాళ్లతో కట్టుబడి చంపబడింది. గెహాజీ దేవుని సేవకుని పేరు చెప్పి అబద్ధం చెప్పి నయమాను దగ్గర తీసుకొచ్చినవి తన ఇంటిలో దాచిపెట్టాడు కనుక గెహాజీకి ఏమొచ్చిందంటే నయమానికి కలిగిన కుష్ఠరోగం అతనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే మన ఇంటిలో ఉండేటువంటి దుర్మార్గం మనం తీసివేయాలి. దేవుడు మన కోసం పరలోకంలో మరి స్థలాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు కనుక ప్రభువు రాకడలో జరిగేది ఏంటంటే ఈ మొదటి గుడారమైన శరీరాన్ని మనం వదిలిపెట్టి క్షణమాత్రంలో మహిమ శరీరాన్ని ధరించి మన ఇంటిని కూడా వదిలిపెట్టి ఆయన ఉండే స్థలంలో మనం కూడా వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మూడవ గుడారము దేవుని యొక్క మందిరం. ఈ దేవుని మందిరంలో ప్రియులారా దేవుడు ఆశించేది ఏంటంటే పరిశుద్ధత. 93వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడంటే, దేవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలమంటాడు. దేవుని మందిరంలో పరిశుద్ధత ఉండాలి కనుక దేవుని పరిశుద్ధతను పాడు చేసే కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తూ ఉంటున్నాం. దేవుని పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి. మనం చేసే కార్యాలను బట్టి, మనం చేసే అక్రమాలను బట్టి దేవుని నామం, దేవుని పరిశుద్ధత మందిరాల్లో పాడైపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పద్ధతిని మనం పాటించాలి, దేవుని క్రమాన్ని మనం పాటించాలి దేవుని మందిరంలో. కనుక ఈనాడు చాలా మందిరాల్లో దేవుని క్రమం లేదు, పద్ధతి లేదు. మానవ పద్ధతుల ద్వారా దేవుని ఆరాధించే పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, దేవుని మందిరంలో దేవుని క్రమాన్ని మనం జరిగించాలి. నాదాబు, అబీహులు ఆ యొక్క మరి దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని దహన బలిపీఠం మీద తీసుకొచ్చినప్పుడు వారిని దేవుడు అగ్ని చేత కాల్చివేశారు. ఏలీ కుమారులు హోప్ని, ఫినెహాసులు ఇద్దరు కూడా దేవుని క్రమాన్ని పక్కకు పెట్టి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు కనుక వారు కూడా నాశనమైపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. గమనించండి, దేవుని మందిరంలో పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇంకా దేవుని మందిరంలో ఉండే దుర్మార్గత ఏంటి? కీర్తన గ్రంథం 96 అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. దేవుని మందిరంలో దేవుని నామానికి తగిన మహిమ, ఆయన నామం ఎటువంటిదో మనం గుర్తెరిగి ఆ నామానికి తగిన మహిమ మనము చెల్లించాలి. మన ఇంటికి ఒక సామాన్యుడు వస్తే కుర్చీ వేస్తాం. అదే ఒక అధికారి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ప్రాముఖ్యమైన వ్యక్తి కానీ వస్తే మనం కుర్చీ వేయము. ఒక ఉన్నతమైనటువంటి మరి పీఠం వేసి ఆయనను మనం దండేసి గౌరవిస్తాం. ఎవరికి తగినటువంటి ఘనత వారికి మనం ఇస్తాం. దేవుని మందిరంలో దేవుని నామానికి తగిన మహిమ. ఎందువల్ల ఆ మాట చెప్పాడంటే, దేవుని నామానికి ఉండేటువంటి ఘనమైనటువంటి పరిస్థితులు, ఆయన నామం ఎటువంటిదో మనం తెలిస్తే ఆ విధంగా మనం ప్రవర్తించగలుగుతాం. ఆయన నామం ఎటువంటిదంటే కీర్తన గ్రంథం 54:6 ఏమంటాడంటే, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. దేవుని నామం ఉన్నతమైనటువంటి నామం, అన్ని నామముల కంటే పై నామం. దేవుని నామము ఉన్నతమైనటువంటి నామము, హెచ్చించదగినటువంటి నామం. లోకములో ఎన్నో నామాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, ఆయన నామం ఎటువంటిదంటే ఉన్నతమైన నామము, అత్యధికమైన స్థానములో ఉన్న నామం. 148వ కీర్తన 13వ వచనంలో ఏమంటాడంటే, ఆయన నామము మహోన్నతమైన నామము. ఉన్నతమైన నామము, ఇంకా మహోన్నతమైన, దానికంటే పై స్థాయి, మహోన్నతమైన నామం అంటాడు. 111వ కీర్తన 9వ వచనంలో ఏమంటాడంటే, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆ ఉన్నతమైన నామాన్ని, మహోన్నతమైన నామాన్ని
మనం పూజించాలి. అది పరిశుద్ధమైన నామం. ఏ అపవిత్రత దానికి మనం ఆపాదించకూడదు. ఇంకా ముందుకు వెళ్దాం. 72వ కీర్తన 19వ వచనంలో ఆయన మహిమ గల నామము అంటాడు. ఆయన నామం ఎటువంటిదంటే మహిమ కలది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో ఘనమైన నీ నామమును బట్టి అంటాడు. దేవుని నామము ఘనమైనది. లోకములో ఘనమైన నామం, అది ఉన్నతమైన నామం, మహోన్నతమైన నామం, పరిశుద్ధమైన నామం, మహిమ గల నామం. అటువంటి నామానికి తగిన మహిమ మనము చెల్లించాలి. గమనించండి, ఈనాడు దేవుని మందిరాల్లో అటువంటి దేవుని నామానికి మహిమ కలుగుతుందా? దేవుని నామాన్ని మనం హెచ్చించగలుగుతున్నామా? దేవుని నామాన్ని మనం ఘనపరచగలుగుతున్నామా? దేవుని నామానికి మహిమ కలుగుతుందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. కనుక ఆయన నామమును బట్టి మనం, అటువంటి ఉన్నతమైన నామాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన నామము స్తుతింపదగినది. ఉన్నతమైన నామాన్ని మనం ఏం చేయాలంటే స్తుతిస్తూ ఉండాలి. దేవుని నామాన్ని దేవుని మందిరంలో స్తుతి ఆరాధన జరిగిస్తూ ఉండాలి. ఎన్ని మందిరాల్లో దేవుని నామం స్తుతించబడుతుంది, ఆయన నామం ఘనపరచబడుతుంది. ఈనాడు ఎన్నో మందిరాల్లో దేవునికి స్తుతి లేకుండా, గౌరవం లేకుండా, దేవునికి మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి కార్యాలు దేవుని మందిరాల్లో జరుగుతుంది. కనుక ప్రియులారా, ఆయన నామం ఎటువంటిది? ఆయన నామాన్ని బట్టి మనం ఏం చేయాలంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనములో నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచాడు. దేవుని నామాన్ని అస్తమానం పదే పదే బాత్రూంలో ఉన్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు అనవసరంగా దానిని ఉచ్చరింపకూడదు. అవసరమైనప్పుడే అది ఏ స్థలములో ఉచ్చరించాలో ఏ స్థలములో ఉచ్చరించకూడదో మనం గమనించాలి. అన్యుల మధ్యలో దేవుని నామాన్ని మనం ఉచ్చరిస్తే అది వారికి హేళనగా ఉంటుంది. కనుక దేవుని నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఒకవేళ ఉచ్చరిస్తే మనం ఏమాత్రం కొన్ని నిర్దోషులుగా ఎంచబడమని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి, లేవీకాండం 19వ అధ్యాయం 12వ వచనములో నీ నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. దేవుని నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. దేవుని మీద బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నానని కొంతమంది అంటారు. దేవుని నామాన్ని బట్టి ప్రమాణం చేస్తానని అంటారు. అంటే అంత చీపు అయిపోయిందా దేవుని నామం, దేవుని వాక్యం? చేసింది తప్పు, మళ్ళీ దాని అబద్ధ ప్రమాణం. కనుక దేవుని నామానికి అవమానం కలుగుతుంది. వాక్యం ఏం చెప్తుందంటే నీవు నీ మాటను బట్టి నీ నిజం చెప్తే నీ తల వెంట్రుకలు ఒకటైనా నలుపు కాదు, ఒకటైనా తెలుపు. నలుపు దాన్ని తెలుపుగా చేయలేవు, తెలుపు దాన్ని నలుపుగా చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అనవసరంగా దేవుని నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణాలు మనం చేయకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఎన్నో ప్రమాణాలు మనం చేస్తాం. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఎన్నో ప్రమాణాలు చేస్తాం. ప్రమాణాలు మనం నిలబెట్టుకోగలుగుతున్నామా అనేది మనం గమనించాలి. ప్రియులరా, లేవీకాండం 19వ అధ్యాయం 12వ వచనంలో దేవుని నామాన్ని మనం అపవిత్రపరచకూడదు. దేవుని నామాన్ని మనం అపవిత్రపరచకూడదు. గనుక దేవుని నామం పరిశుద్ధమైనది కనుక అపవిత్రమైనటువంటి కార్యాలు, అపవిత్రమైనటువంటి మాటలు మన నోట నుండి రాకూడదు. దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. కనుక మనం 2 రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగి వాక్యం ఏం చెప్తుందంటే నీ నోట నుండియే ఆశీర్వాదాలు వస్తున్నాయి, నీ నోట నుండియే శాపగ్రస్తమైన దేవుని పోలికతో చేయబడినటువంటి మానవుని శపిస్తున్నాం. దేవుని నామాన్ని మనం అపవిత్రపరచకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. దేవునికి ఇష్టం లేనివి, దేవుడు అసహించుకునేవి మనం ఏమాత్రం కూడా చేయకూడదు. దేవుని గురించినటువంటి చెడ్డ మాటలు కూడా మన నోట నుండి రాకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఈనాడు ఎంతమంది దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. దేవుని మందిరాలు అబద్ధ ప్రమాణాలు చేసి దేవుని మందిరంలో ప్రియులరా మరి దేవుని నామానికి మహిమ కలుక్కోకుండా అక్రమమైన కార్యాలు జరిగిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం.
ఆయన నామమునకు తగిన మహిమ చెల్లించండి. ఈనాడు దేవుని మందిరాల్లో దేవుని నామానికి మహిమ కలగడం లేదు. దేవుని నామానికి అవమానకరమైన కార్యాలు జరుగుతున్నాయి. దేవునికి ఇష్టము లేని కార్యాలు దేవుని మందిరాల్లో జరుగుతున్నాయి. విశ్వాసులైన వారు, దేవుని బిడ్డలైన వారు దేవుని మందిరంలో చేయకూడని కార్యాలు, పలకకూడని మాటలు చేస్తున్న పరిస్థితులు మందిరాల్లో మనం చూస్తున్నాం. గనుక దేవుని నామమునకు తగ్గిన మహిమ ఈనాడు దేవుని మందిరాల్లో ఉండాలని, మహిమ చెల్లించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ అటువంటి దేవుని నామానికి తగిన మహిమ రాకపోతే అది దుర్మార్గం. మీ గుడారములలో నుండి దుర్మార్గాన్ని తొలగించుకోవాలి. దేవుని మందిరములో ఉండే దుర్మార్గత ఏంటంటే దేవుని నామానికి తగిన మహిమ మనం చెల్లించకపోతే, తగిన మహిమ ఆయన నామానికి ఆపాదించకపోతే అది దుర్మార్గత. ఆయన నామానికి అవమానకరమైనటువంటి మాటలు కానీ క్రియలు కానీ మనం చేయకూడదు. ఆయన పరిశుద్ధమైన నామము కనుక అపవిత్రతను ఆయన అసహించుకునేవాడిని మనం గమనించాలి. ముందుకు వెళ్దాం. దేవుని నామానికి ప్రియులరా, మరి దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్న పరిస్థితులు దేవుని మందిరాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఇవన్నీ దేవుని మందిరంలో మనం చేయడం వల్ల దేవుని నామం అవమానపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, మనల్ని చూసి అన్యజనులు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు. అన్యజనులు దేవునిలోనికి రావడానికి మనం అడ్డుబండలుగా అయిపోతున్నాం. దేవుని మందిరంలో మన ప్రవర్తన సరిగా ఉండడం లేదు కనుక, దేవుని మందిరంలో దేవుని నామం అవమానపరచబడుతుంది కనుక అన్యులైన వారు దేవునిలోనికి రావడానికి మనం అడ్డుబండలుగా ఉంటున్నాం. వారు ఏమంటున్నారో తెలిసిన, అయ్యా దేవుని నమ్ముకోండి, దేవునిలోనికి రండి అంటే, మీలో ఏం చూసి మేము దేవునిలోకి రావాలి? మేము చేసినట్టే మీరు చేస్తున్నారు, మేము మాట్లాడినట్లే మీరు మాట్లాడుతున్నారు, మేము వెళ్ళే చోట్లకే మీరు వస్తున్నారు, మేము చేసిన పనులే మీరు చేస్తున్నారు, మీలో ప్రత్యేకత ఏమో మేము చూడగలుగుతున్నాం అని వారు ఎదురు ప్రశ్న వేస్తే మన దగ్గర జవాబు లేదు. కనుక ఈనాడు దేవుని బిడ్డలైన వారు ప్రియులరా, రెండు రకాలైనటువంటి స్వభావాలు కలిగి ఆదివారం క్రైస్తవులుగా ఉంటున్నారు, మిగిలిన రోజుల్లో లోకంలో కలిసిపోతున్నారు. ప్రియులరా, ఆచార సంబంధమైన క్రైస్తవులే కానీ ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా ఈనాడు దేవుని బిడ్డలు జీవించడం లేదు. కనుకనే దేవుని నామానికి మహిమ కలగడం లేదు. ముందుకు వెళ్దాం. దేవుడు యేసయ్య ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన యెరూషలేము పట్టణానికి ఆఖరుసారిగా వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు గాడిద పిల్ల ఎక్కి దాని మీద కూర్చొని యెరూషలేము పట్టణానికి వస్తూ ఉంటున్నప్పుడు యెరూషలేము ప్రజలందరూ కూడా సంతోషంతో మరి ఈత మట్టలు పట్టుకొని, ఖర్జూరం మట్టలు పట్టుకొని, వారి బట్టలు రోడ్డు మీద వేసి దేవుని ఎంతో ఘనంగా ఆహ్వానించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. దావీదు కుమారునికి జయము, దేవుని నామం పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని చెప్పి వారు కేకలు వేస్తూ యేసయ్యను ఆహ్వానిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆయన యెరూషలేము మందిరంలోకి వచ్చాడు. మత్తయి సువార్త 21:12 వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను మరి గువ్వలను పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారని చెప్పాడు. దేవుని మందిరమునికి వచ్చాడు ఆయన. దేవుని మందిరంలో ఏం జరుగుతుందంటే, దేవుని మందిరంలో వ్యాపారాలు జరుగుతుంది. దేవుని మందిరంలో గొర్రెలను అమ్ముతున్నారు, ఎద్దులను అమ్ముతున్నారు, పావురాల్ని అమ్ముతున్నారు, రోకలు మార్చే మరి వ్యాపారం కూడా అక్కడ జరుగుతుంది. కనుక మరి దేవుని మందిరంలో వ్యాపారం జరుగుతుంది. యేసే అంటున్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, మీరు దానిని దొంగల గుహగా చేశారని యేసుప్రభువు వారు చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఆయన ఆ యొక్క మరి పావురాల యొక్క బుట్టలు మనం పడగొట్టేశాడు. ఆయన గొర్రెలను చెదరగొట్టేశాడు. రోకలు మార్చేవారి ఆ యొక్క నాణాలన్నీ కూడా
పీఠాలన్నీ కూడా తొలగిస్తున్నాడు. చూడండి, ఆ బొమ్మలో మీరు చూడండి, ఆ యొక్క మరి యేసుప్రభు వారి పావురాలు పైకి ఎగిరిపోతున్నాయి, గొర్రెలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి, ఎద్దులు కూడా మనం చూస్తాం ఆ ఫోటోలో. ఆయనకి చాలా కోపం వచ్చింది అక్కడ. దేవుని మందిరంలో వ్యాపారం జరగడం అనేది దాన్ని సహించలేకపోతున్నాడు. కనుక దేవుని మందిరంలో వ్యాపారాలు జరగకూడదు, అది దేవుని యొక్క ప్రార్థనా మందిరం. కనుక దేవుని మందిరాల్లో వ్యాపారాలు జరుగుతున్న పరిస్థితిని మనం ఆ దినాల్లో మనం చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా ఎటువంటి పరిస్థితి దేవుని మందిరంలో జరుగుతుంది. ప్రియులారా, గమనించండి, దేవుని మందిరం ఏ పని కోసం ఉపయోగించాలో ఆ పని అక్కడ జరగడం లేదు. దేవుడు ఆశించినటువంటి కార్యం మందిరంలో జరగడం లేదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు అక్కడ జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రార్థనా మందిరముగా ఉండవలసినటువంటి దేవుని మందిరము వ్యాపారపు స్థలముగా మారిపోయింది. కనుక మందిరములో జరగవలసినవి జరగకుండా జరగకూడనివి మందిరములో జరుగుతుంది. కనుక దేవుని మందిరం అనేది ప్రార్థనా మందిరం. దేవుని బిడ్డలైన వారు దేవునితో మాట్లాడుతూ, దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ, దేవుడిచ్చే జవాబులు పొందే ఆ స్థలములో దేవుడు అన్నాడు సొలొమోనుతోటి, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టిని ఉంచుతానన్నాడు. దేవుని మందిరంలో ఎవరైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థన మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. వారు అడిగింది దేవుడు వారికి ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. కనుక దేవుని మందిరంలో వ్యాపారాలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. దేవుని మందిరము అనేక మందికి ప్రార్థనా మందిరముగా ఉండాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కారణం ఏంటంటే దేవుని మందిరములోకి వచ్చిన వారిని దేవుడు ఎప్పుడూ కూడా వట్టిగా పంపించేవాడు కాదు. నువ్వు సమస్యలతో వచ్చావా, సమస్య నుంచి విడుదల పొందిస్తాడు. నువ్వు దుఃఖంతో వచ్చావా, నీ దుఃఖాన్ని తీసివేస్తాడు. నీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చావా, ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చగలుగుతాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా నీ స్థితిని, నీ గతిని, నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు దేవుని మందిరంలో జరుగుతుంది. దేవుడు తన దగ్గరికి వచ్చిన వారిని ఒట్టిగా పంపించేవాడు కాదు. ఏదో ఒక మేలు, ఏదో ఒక ఉపకారం, ఏదో ఒక స్వస్థత, ఏదో ఒక మేలు దేవుడు నీకు ఇచ్చి పంపించేవాడే కానీ దేవుడు నువ్వు ఎలాగొచ్చావో అలాగే వట్టి చేతులతోటి పంపించేవాడు కాదు. కనుక దేవుని మందిరంలో ఈనాడు అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది. చూడండి, చాలా మందిరాల్లో ఈనాడు దేవుని మందిరాలు ఉండే అకౌంట్స్, ఆ అకౌంట్స్ విషయంలో కూడా ఈనాడు చాలామంది అక్రమాలు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు. తప్పుడు లెక్కలు రాసి ప్రియులారా మరి ఆ యొక్క అక్రమాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆదాయ వ్యయ పట్టికల్లో అవినీతి జరుగుతుంది. దేవుని మందిరాల్లో దేవుని సొమ్ము దొంగిలిస్తున్నారు. తప్పుడు బిల్లులు పెట్టి అది కొన్నాం ఇది కొన్నామని చెప్పి, అది చేసాము ఇది అని చెప్పి 100 రూపాయలు ఖర్చు అయితే దానికి 200, 300 రూపాయలు బిల్లు పెట్టి దేవుని సొమ్మును దొంగిలిస్తున్నారు. అది అక్రమం కదా, అది వ్యాపారం కదా. గమనించండి, దేవుని సొమ్ము తిన్నవాడు ఎవరు కూడా ఆశీర్వదించము. దేవుని సొమ్ము అది, నీ సొమ్ముని ఇష్టం వచ్చినట్టు చేసుకో. దేవుని సొమ్ము విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నిక్కచ్చిగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అవసరమైతే మన సొమ్ము దేవుని కోసం మనం పెట్టాలి, కానీ దేవుని సొమ్ము దొంగిలిద్దాం, అక్రమాలు చేద్దాం, అవినీతి చేద్దాం అనే పరిస్థితులు, ఆలోచనలు మనకి రాకూడదు. ఇంకో విషయం ఏంటంటే దేవుని మందిరంలో తీసుకొచ్చినటువంటి ఆ ప్రథమ ఫలాలు, ఆ యొక్క ప్రతిష్టార్పణలు, మరి ఇవన్నీ కూడా కోడిగుడ్లు కానీ లేకపోతే కూరగాయలు కానీ లేకపోతే ఏవో ప్రథమ ఫలాలు దేవుని మందిరంలోకి తీసుకొస్తే ఈనాడు చాలా మందిరాల్లో వాటిని వేలం వేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వేలం వేసేస్తున్నారు, వాటిని వేలం పాటలాగా పాడుకుంటున్నారు. రూపాయి, 10 రూపాయలు, 20 రూపాయలు
వేలం పాటలు వేస్తున్నారు. గమనించండి, ఆ వేలం పాటలు వేయడం కంటే ఆ ప్రథమ ఫలాలన్నీ కూడా స్థానిక దేవుని దైవజనుడికి ఇస్తే మంచిది, స్థానిక సంఘ కాపరికి ఇస్తే అది ఆశీర్వాదం. సంఘం కోసం ప్రయాణపడుతున్నటువంటి కాపరి, సంఘ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నటువంటి కాపరికి అవి ఇస్తే ఎంత మేలు అవి. కనుక వేలం వేసేస్తున్నారు, పోటీ కొద్దీ పాడుతున్నారు. మొదటిసారి రెండవసారి పాటలు పాడుకుంటాం. వేలం వేస్తున్న పరిస్థితులు, దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈనాడు మందిరాల్లో చూస్తున్నాం. వ్యాపారాలు జరుగుతున్నాయి. గమనించండి ప్రియులారా, ఈనాడు చాలా మందిరాల్లో దేవుని నామానికి మహిమ రావడం. ఈనాడు చాలా మందిరాల్లో దేవునికి మందిరంలో వ్యాపారం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి. తప్పుడు లెక్కలు చూపించి ప్రియులరా, తప్పుడు బిల్లులు పెట్టి దేవుని సొమ్ము దొంగిలేసుకున్న నాయకుల్ని మనం చూస్తాం. ఎవరు చూశారులే, ఎవరు అడుగుతారులే అనే పరిస్థితి, ఆలోచన వస్తుంది. కానీ ఇది దేవుని సొమ్ము తింటే నేను నష్టపోతాననే ఆలోచన వారికి రావడం లేదు. ప్రస్తుతానికి నీకు నష్టం రాకపోవచ్చేమో, కానీ నువ్వు చేసినటువంటి అతిక్రమం నీతోటే పోదు, కానీ నీ బిడ్డలకు కూడా వస్తున్న పరిస్థితులు మనం మర్చిపోకూడదు. నీవు చేసిన తప్పులు నీ బిడ్డల మీదకి వస్తాయి. ఆకాను చేసిన తప్పు ఎవరి మీదకి వచ్చింది? భార్య మీదకి వచ్చింది, పిల్లల మీదకి వచ్చింది. గెహాజీ చేసిన తప్పు ఎవరి మీదకి వచ్చింది? అతని కుటుంబానికి తరతరాలు కూడా కుష్ఠరోగులుగా వాళ్ళు మర్చిపోవద్దు. నీవు దేవుని విషయంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సొమ్ము మనం దొంగిలించకూడదు. అవసరమైతే నీ సొమ్ము పెట్టు, దేవునికి రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. కనుక గమనించండి, దేవుని మందిరములో దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. నీ గుడారములలో నుండి దుర్మార్గమును తొలగి. కనుక ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామాన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీకు వందనాలు. వెతబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. ఫలింపచేయండి. నీ మందిరములో ఉండే దుర్మార్గతను గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆ దుర్మార్గతను మేము తీసివేసుకుని నామానికి తగిన మహిమ చెల్లించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీకు వాళ్ళ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారిలో ఉండే అనారోగ్యాన్ని ప్రభా తీసివేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎవరు ఎటువంటి సమస్యల్లో ఉంటున్నారు, ఎవరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉంటున్నారు, ప్రతికూల పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించి వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని, నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామం అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.